నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు అయితే ఒక పులివెందుల కడప రాజకీయాలు అంటే మరొక ఎత్తు. అక్కడేందంటే లాస్ట్ టైం బాబాయ్ హత్య జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ భారతి మీద రెక్కీ నిర్వహిస్తున్నారంట అక్కడ కొంతమంది. సో, ఆ రెక్కీ వలన ఆమెకేమన్నా కొంచెం ఏమన్నా దెబ్బతినే అవకాశాలు ఉంటాయంటారా? ఇయన్నీ పొలిటికల్ డ్రామాస్ అమ్మా. భారతి మీద రెక్కి నిర్వహించాల్సిన అవసరం ఏముంది? అంటే కాకపోతే ఎందుకంటే చంద్రబాబు లాంటి దౌర్భాగ్యం ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎవడూ మాట్లాడు అలాగ రాళ్ళేసి కొట్టడ్డని మాట్లాడాడు ఒకసారి జగన్ని. మూడో రోజు రాళ్ళేసాడు ఎవడో. ఇప్పుడు నిన్ను చంపితే ఏంటి సమాధానం అన్నాడు మన మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో. ఎవడన్నా ఒక సీఎం 14 ఏళ్ళు సీఎం చేసిన వాడు, ఏమాత్రం విచక్షణ విజ్ఞత జ్ఞానం ఉన్నవాడు ఆ మాట మాట్లాడతాడా? నేను చంపితే రేపు నువ్వు అక్కడికి వచ్చిన నీ కార్యకర్తలు ఎవడో ఒకడు ఉత్తేజితుడు ఎవడా, ఎవడికో ఒకడా మన నాయకుడే చంపుదామన్నాడు, మనం ప్రయత్నిద్దామని ఇన్స్పైర్ అవడా కోర్ కార్యకర్తలు ఉంటారు ఒకడొకళ్ళు, వాళ్ళు అవ్వచ్చు కదా. నీకు బాధ్యత ఉండాలి. ఇలాంటి చిల్లర భాషలు మాట్లాడారు. దాంట్లో ఎవడో ఇన్స్పైర్ అయ్యి సరే జగన్ కాకపోతే భారతీయులు లేపేద్దామని కూడా అనుకోవచ్చు. కానీ అవన్నీ జరిగే పనులు కావు. ఆ అమ్మాయికి మంచి సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ ఇచ్చారు. వీళ్ళు రెక్కి నిర్వహిస్తే అంటే వీళ్ళేదో పెద్ద అంత పోటుగాళ్ళు రెక్కి చేయగలిగిన సమర్థులు అన్న ఒక కలర్ ఇవ్వటం కోసం తప్పితే ఇంకోటి కాదు. ప్లస్ రేపు ఏమన్నా జరిగినా ముందు వీళ్ళు రేపు ఏమన్నా జరిగినా ఇక మేము ఆనాడే చెప్పామని చెప్పడానికి రాజకీయ మంత్రాంగంలో జరిగే విషయాలు తప్పితే. లాస్ట్ టైం కూడా బాబాయిని లేపితే వాళ్ళకి కొంచెం ఎమోషనల్గా ఓటింగ్ యాడ్ అయింది. ఇప్పుడు ఈ టైం కూడా యాడ్ అయింది. ఆయన చంపటం అన్నప్పుడు ఆ రోజు ఈ సభలో ఏం మాట్లాడింది? మా కుటుంబంలో ఎవరికి సంబంధం లేదని మాట్లాడింది. ఆ రోజు ఆ సునీత ఏం మాట్లాడింది? చంద్రబాబుని తిట్టింది. ఇవాళ ఎందుకు మీరు చంద్రబాబుతో తోకాడిస్తున్నారు? ఈ అమ్మాయి షర్మిల ఒక నైతికత ఏముంది? షర్మిలకి ఏమన్నా నిబద్ధత ఏముంది? ఒక అమ్మాయి ఆయన కడుపును ఒక ఎన్టీఆర్ కడుపును చెడబుట్టిన పురంధేశ్వరంతో ఒక రాజశేఖర రెడ్డి గారి కడుపు చెడబుట్టిన కూతురు షర్మిల. ఎందుకు ఆ మాట అంటే నువ్వు నిన్నటిదాకా తెలంగాణలో పార్టీ పెట్టావు. మా నాన్నని ఎఫ్ఐఆర్లో దోషిగా చేర్చి ఛార్జ్షీట్లో దోషిగా చేసింది కాంగ్రెస్. దీన్ని వదిలిపెట్టను, నేను అంతు చూస్తానని పోరాడావు. అక్కడ నీ అంతు లేదు బొంతు లేదు, నోరు మూసుకోమ్మా నువ్వు అంటే మూట సర్దేసుకుని ఇక్కడికి వచ్చావు. ఏ కాంగ్రెస్ని అయితే తిట్టావో, ఏ కాంగ్రెస్ మీద పోరాడుతున్నావో వచ్చి ఇక్కడ కాంగ్రెస్లో చేరావు. కాంగ్రెస్లో చేరి ఇప్పుడు నా తమ్ముడు నా అన్నయ్య దాన్ని చేర్చాడని అబద్ధాలు చెప్తున్నావు. నీవు ఏంటో నీ కథ ఎంతో ప్రజలకు తెలుసు, ఆంధ్ర ప్రజలకి. నువ్వేదో నేను ఆయన వదిలిన బాణం వెళ్ళా, నువ్వు వెళ్ళలా, నిన్నేమి అడగలే ఎవరు. ఆనాడు ఆవిడ భారతమ్మ గారు వెళ్ళాలనుకుంటే మోకాళ్ళు నొప్పి కష్టం, నీకు వద్దులే అంటే అప్పుడు భారతి గారు వెళ్దాం అనుకుంటే భారతి గారిని అప్పుడు ఎంటర్ అయింది. నువ్వు వద్దు వదినా, నీకు పిల్లలు నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను ఫ్రీగా ఉన్నాను, నేను వెళ్తాను అని నువ్వు వెళ్ళావు. వెళ్ళిన ఒక ఉద్దేశంతో వెళ్ళావు, దురుద్దేశంతో వెళ్ళావు, అది బయటపడిన తర్వాత వెళ్ళాక ఆయన జైల్లో ఉండగా నువ్వు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళావు. సోనియా గాంధీ దగ్గర నువ్వు నీ మొగుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని చేయండి ప్రెసిడెంటు, మేము చూసుకుంటాం అని అంటే సోనియా గాంధీకి నీ మీద నమ్మకం లేక, నీ మీద కాన్ఫిడెన్స్ లేక పట్టించుకోలేదు. తర్వాత ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయినాక జగన్ సీఎం అయినాక మీ ఆయన ఒక 6 ఫైళ్ళు తీసుకెళ్ళి అనిల్ ఒక 6 ఫైళ్ళు తీసుకెళ్ళి ఆయన సీఎం ముందు పెట్టించాడు. సీఎం నేను సంతకాలు పెట్టను అన్నాడు. నేను సీఎం అయింది ఇందుకు కాదు, మన డొల్ల ఫైల్ అన్ని క్లియర్ చేయడానికి కాదు, ఇది రిజెక్టెడ్ ఫైల్, నేను చెయ్యను అని పక్కన పెట్టేశాడు. అప్పుడు నీ కోపం రావటం, మీ అమ్మ దగ్గర వెళ్ళటం, మీ అమ్మకు వచ్చి అడగటం, అడిగితే అమ్మ నేను 20 ఏళ్ళు సీఎంగా ఉండాలని ఒక పద్ధతిలో వచ్చాను, ఇవన్నీ సంతకాలు పెట్టి ఇలాగ అరాచకం చేయడానికి కాదు, ఆయన వాళ్ళ వ్యాపారాల కోసం నేను రాలేదు అని చెప్పాడు. మీ అమ్మకు కూడా ఏమనలేక వెళ్ళిపోయింది. ఇది అందరికీ తెలిసి నగ్న సత్యం. నువ్వేంటి వైఎస్ షర్మిల రెడ్డి అంటావేంటి? షర్మిల రెడ్డి ఎట్లా అవుతావు? నువ్వు అనిల్ శాస్త్రి నీ మొగుడికి ఏమైనా విడాకులు ఇచ్చావలేదుగా. నువ్వు వైఎస్ షర్మిల శాస్త్రి. అసలు వైఎస్ పేరు పెట్టుకునే వైఎస్ ఇంటి పేరు నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? మన పద్ధతి ప్రకారం పెళ్ళి అయినాక మొగుడు ఇంటి పేరు కదా, నీ అనిల్ శాస్త్రి ఇంటి పేరు పెట్టుకోవాలి. నువ్వు వైఎస్ ఎలా పెట్టుకుంటావు? నేను ఆడపిల్లను కాదు ఈడపిల్లని కాదు, ఆడపిల్లని కాదు ఈడపిల్లని తెలంగాణలో మాట్లాడుతుంది.
నేను మరి ఇప్పుడేమైంది, ఇప్పుడు తెలంగాణ పుట్టాను, తెలంగాణ చదివాను, తెలంగాణ పిల్లని నేను తెలంగాణ ఈడపిల్లని ఆడపిల్లని కాదు అని ప్రగల్భాలు ఇప్పుడు మళ్ళీ ఈడపిల్లవు కాదు ఆడపిల్లవు అయ్యో. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి షర్మిల నోటాతోటి పోటీ పడుతుంది తప్పితే నువ్వు ఆ అమ్మాయికి వేరే ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా కొంచెం వాళ్ళ గ్రాఫ్ చూపించే అవకాశం ఉంటుందంటారా? కాంగ్రెస్ అక్కడ భూస్థాపితం. షర్మిల ఏదో చూపించాలో ప్రయత్నిస్తుంది. షర్మిల ఆ పార్టీలో ముఖ్య నేతలు కొంతమంది జాయిన్ అయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ కానీ ఇక్కడ చలన కాసులు అక్కడికి వెళ్ళారు అంతే తప్పితే ముఖ్య నాయకులు కాదు. ఇక్కడ చలన వాళ్ళు అక్కడ చేరారు. వాళ్ళకి ఇండిపెండెంట్ గా గెలిచిన స్థాయి అది. ఆ స్థాయి వేరు. అప్పుడు కాంగ్రెస్ వేరు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వేరు. ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ భూస్థాపితమైన కాంగ్రెస్. సరైన నాయకుడు లేడు, సరైన రుద్రరాజు ఉన్నాడు మొన్నటిదాకా అధ్యక్షుడు. తెలుసా నీకు? ఇప్పుడు విన్నావా ఆయన్ని? ఎప్పుడో పేరు విన్నాం అంతే. ఎప్పుడైనా ప్రజల్లో చూసామా ఆయన్ని? లేదు. అది పరిస్థితి. ఆయన కాంగ్రెస్ అనేది ఊసులో లేదు. ఈ కాంగ్రెస్ని ఈ అమ్మాయి ఏదో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకు రాజశేఖర కూతురు 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 అని కూతురు అంటే మాత్రం ప్రజలు ఓట్లేదు. మా చంద్రబాబు ఈయన జగన్ని ప్రజలు ఏమి రాజశేఖర రెడ్డి కొడుకుని ఇమీడియట్గా నెత్తిన పెట్టుకోవాలా. 10 ఏళ్ళు తిరగనిచ్చారు. 10 ఏళ్ళు ప్రజల్లో తిరగనిచ్చారు. ప్రజలు తిరగనిచ్చి 10 ఏళ్ళు అతన్ని ఒక చూసి అప్పుడు ఓకే ఈ చంద్రబాబు అనే దౌర్భాగ్యాన్ని నుంచి తప్పించుకుంటానికి ఆల్టర్నేటివ్గా ఇతను కనపడ్డాడు 10 ఏళ్ళు. అంతే చెప్తే ఇమీడియట్గా నెత్తి ఎక్కాలి. అలాగే ఈ ఆయన పక్కన తిరిగిన వాళ్ళందరూ సీఎంలు అయిపోవాలంటే సూర్యుడు అవ్వాలి. సూర్యుడు మీ అందరికన్నా ఎక్కువ తిరిగాడు కనుక ఆయన కొడుకుని నన్ను అంటే ప్రజలేం పట్టించుకోరు. అంత సీన్ లేదు. ఆ అమ్మాయిని కాంగ్రెస్ వాడుకుంటుంది, చంద్రబాబు వాడుకుంటారు. వాళ్ళకి కుటుంబాన్ని చేల్చడం చంద్రబాబు వెనతో పెట్టి విద్య కుటుంబం. కడపలో కూడా ఎంపీ క్యాండిడేట్, టీడీపీ సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ కూడా డమ్మీ క్యాండిడేట్ పెట్టారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే వాళ్ళు కాంగ్రెస్ చంద్రబాబు డ్రామా. చంద్రబాబు కుటుంబాలను చీల్చడంలో సిద్ధహస్తుడు. రామారావు ఫ్యామిలీని ఎంతగా చీల్చాడు చూసాం మనం అందరి చరిత్ర. ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఈ కుటుంబాన్ని చీల్చి కుటుంబంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళ కత్తిలు చూసే పరిస్థితి కల్పించడం. ఇప్పుడు కాంగ్రెస్ని అలా చేసి కాంగ్రెస్ని వెనకాల ఉండి ఊతమిచ్చి కాంగ్రెస్ అక్కడ గెలవాలి అని తాపత్రయం. మూటా ముళ్ళే సర్దుకుని చంద్రబాబు ఇంట్లో కూర్చుంటూ ఖాయం ఎన్నికల తర్వాత మనవాడితో ఆడుకుంటూ. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి అనేక రోగాలు ఉన్నాయి. ఆ రోగాలకి ఆరోగ్యం ట్రీట్మెంట్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఇంట్లో మనవాడితో ఆడుకుంటూ తప్పదు. ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు చంద్రబాబు కూటమిని కారణం చంద్రబాబుని బట్టే వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క అనిస్థితి, పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధత లేని విధానం, పవన్ కళ్యాణ్ యొక్క నిలకడ లేని మాటలు, చంద్రబాబు యొక్క దౌర్భాగ్యపు పాలన వల్ల అతన్ని చూశారు. 5 ఏళ్ళు 14 ఏళ్ళు చూశారు. ఈ దరిద్రాన్ని ఎప్పటికీ నెత్తినెక్కించుకోమని ప్రజలు నిర్ణయంగా ఉన్నారు. సో ఈ కూటమి అనేది ఈ పొత్తు అనేది ఒక చెత్త, ప్రజల దృష్టిలో పరమ చెత్త, నీచ నికృష్ట భ్రష్ట పొత్తు ఇది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.